ఓం శ్రీ మాత్రే నమః. నేనండి మీ వెదురుపాక అమ్మాయిని. మాది వెదురుపాక ఛానల్కి స్వాగతం అండి. కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. మరికొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోయి మార్గశిర మాసం ప్రారంభం అవుతుందండి. కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పాడ్యం ఏర్పడుతుంది. దీన్నే పోలిపాడ్యమి అని అంటారండి. కార్తీక మాసంలో చివరగా జరుపుకునే పండుగే ఈ పోలిపాడ్యమి. నవంబర్ 21వ తేదీ శుక్రవారం నాడు పోలిపాడ్యం వచ్చింది. ఈ రోజున పెళ్ళైన మహిళలందరూ అరటి డప్పలో 30 ఒత్తుల దీపం వెలిగించి నదుల్లో వదులుతారు. ఈ ఒక్కరోజు దీపారాధన చేస్తే ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్యఫలితం లభిస్తుందండి. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోకండి. నవంబర్ 21 శుక్రవారం నాడు పోలిపాడ్యమి పూజా విధానం. నదుల్లో దీపాలు ఎలా వదలాలి? నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంట్లో పూలు దీపాలు వదలవచ్చా? ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ నెల నవంబర్ 21వ తేదీ గురువారంతో కార్తీక మాసం ముగిసిపోతుందండి. నవంబర్ 22 శుక్రవారం నాడు పోలిపాడ్యమి ఏర్పడుతుంది. ఎంతో శక్తివంతమైన ఈ పోలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి నదుల్లో దీపాలు వదలాలి. కార్తీక మాసంలో 30 రోజులు ఉంటాయి కాబట్టి ఈ పోలిపాడ్యమి అరటి తొప్పలో 30 ఒత్తులు దీపం వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం నెల రోజులు శివుడికి దీపారాధన చేసినంత పుణ్యఫలితం లభిస్తుందండి. కార్తీక మాసంలో చేసే పూజలు ఒక ఎత్తు అయితే పోలిపాడ్యమి నాడు చేసే పూజలు మరో ఎత్తు. పాడ్యం రోజున చేసే పూజలకే రెట్టింపు పుణ్యం లభిస్తుంది. నవంబర్ 21 శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:45 వరకు పాడ్యం తిథి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోపే నదుల్లో దీపాలు వదలాలండి. కాబట్టి నవంబర్ 21వ తేదీ శుక్రవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంట్లో దీపం వెలిగించాలి. స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని మెడలో నల్లపూసలు ధరించి ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి శివునికి పూజ చేయండి. ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఈ పోలిపాడ్యం నాడు తెల్లవారుజామునే పూజ గదిలో దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదివితే సంపూర్ణ శివానుగ్రహం వెంటనే లభిస్తుందండి. అయితే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు 2 ఒత్తులతో కానీ 5 ఒత్తులతో కానీ దీపం వెలిగిస్తే సరిపోతుంది. కన్నా ఎక్కువ ఒత్తులు వెలిగించాలంటే 30 ఒత్తులను కలిపి ఒక గుత్తిలాగా తయారు చేసి ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి అందులో 30 ఒత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ దీపం వెలిగించండి. ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి శివునికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఈ పోలిపాడ్యం రోజున ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఏదైనా నది ఉంటే ఆ నది దగ్గరకు వెళ్లి నదుల్లో దీపాలు వదలాలి. వీటినే పోలి దీపాలు అని అంటారండి. శివుని జటాజూటంలో గంగాదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ పోలిపాడ్యం రోజున నదుల్లో దీపాలు వదిలి గంగాదేవికి నమస్కారం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే నదిలో దీపాలు వదిలేటప్పుడు ఎలా పడితే అలా దీపాలు వదలకూడదు. కొన్ని నియమాలు పాటిస్తూ నదుల్లో దీపాలు వదిలితే శివుని అనుగ్రహంతో భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. నదుల్లో దీపాలు వదిలేటప్పుడు ముందుగా సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. తూర్పు ముఖంగా నిలబడి సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించిన తరువాతే నీటిలో దీపాలు వదలాలి. ఆ తరువాత ఒక అరటి డొప్పను తీసుకోండి. ఆ అరటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించండి. అయితే మనసులో చాలా మంది అరటి దుప్పపై పువ్వొత్తులు వెలిగించి నదుల్లో దీపాలు వెలిగిస్తారు. కానీ ఈ పోలిపాడ్యం నాడు 30 ఒత్తులను ఒకటిగా కట్టి ఆవు నెయ్యితో నానబెట్టి ఆ 30 ఒత్తులను అరటిటప్పులో పెట్టి ఆ ఒత్తులను అగరబత్తితో వెలిగించి నదిలో వదలాలి. నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారండి. ఈ పోలి దీపాన్ని నీటిలో విడిచిన తర్వాత 3 సార్లు దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా నదిలో పోలి దీపం వదిలి 1 రూపాయి బిళ్ళను మీ చేతిలో పట్టుకుని మీ మనసులో ఏదైనా కోరుకుంటూ 3 ప్రదక్షిణలు చేసి ఆ రూపాయి బిళ్ళను నదిలో వేసేయండి. ఇలా చేయడం ద్వారా
మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఇక నదిలో ఉన్న జలాన్ని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు పుష్పాలు వేసి నదికి నమస్కారం చేసుకుని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోండి. ఈ విధంగా ఈ పూలిపాడ్యమి నాడు మధ్యాహ్నం 12:45 లోపే నదుల్లో దీపాలను వదలాలి. అయితే మనలో చాలా మంది నది దగ్గరకు వెళ్లి దీపాలు వదలలేరు. అలాంటి వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోటకు ఎదురుగా పూలి దీపాలు వదలండి. తులసి కోటలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు నీటితో శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గు వేయండి. ఈ ముగ్గు పైన ఒక పెద్ద పళ్ళెం కానీ నీటి టబ్బును కానీ పెట్టుకోండి. మీరు ఏది ఉపయోగించినా సరే అది కొత్తదై ఉండాలి. ముందుగా ఆ పళ్ళానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పళ్ళెం నిండా నీళ్లు పోయండి. ఆ నీటిలో పసుపు కుంకుమలు గంధం పొడి పుష్పాలు అలాగే రూపాయి నాణాలు కూడా వేసి అరటిరొప్పలో 30 ఒత్తుల దీపం వెలిగించి ఆ నీటిలో వదలండి. పళ్ళెంలో ఉన్న నీటిని తలపై చల్లుకుని 3 ప్రదక్షిణాలు చేయండి. ఈ దీపాలు కొండెక్కిన తరువాత ఆ పళ్ళెంలో ఉన్న నీటిని ఏదైనా చెట్టు దగ్గర పోయండి. అయితే మనలో చాలా మందికి అరటిరొప్పలు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి వారు కొబ్బరి చిప్పలో 30 ఒత్తులు వెలిగించి నీటిలో వదలవచ్చు. ఈ విధంగా నవంబర్ 21 పూలిపాడ్యమి నాడు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12:45 లోపే నీటిలో దీపాలు వదలండి. ఇక ఈ రోజున తప్పనిసరిగా పూలికథను చదవాలి. పూలికథను చదివినా లేదా విన్నా సరే ఎంతో పుణ్యఫలితం లభిస్తుందండి. పూలిపాడ్యం కథ మా ఛానల్లో ఉంది, లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ముఖ్యంగా ఈ పూలిపాడ్యం నాడు ప్రతి ఒక్కరూ నది స్నానం చేయాలి. నదుల్లో స్నానం చేసి నదిలో పూల దీపాలు వదిలితే ఇంకా రెట్టింపు పుణ్యం లభిస్తుందండి. విశేషంగా ఈనాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యఫలితం లభిస్తుందండి. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుమ్మం ముందు దీపాలు వెలిగించి నక్షత్రాన్ని దర్శించి భోజనం చేయవచ్చు. అలాగే ఈ పూలిపాడ్యమి నాడు బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇస్తే చాలా మంచిది. బియ్యం కందిపప్పు చింతపండు నూనె అలాగే ఆకుకూరలు వీటిని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకున్న చాలా మంచిది. స్వయంపాక దానం చేయలేని వారు బ్రాహ్మణులకు దీపదానం చేయండి. ఉసిరికాయ దీపం వెలిగించి దక్షిణ తాంబూలంతో ఈ ఉసిరి దీపాన్ని బ్రాహ్మణులకు దానం చేయండి. ఈ పూలిపాడ్యమి నాడు బ్రాహ్మణులకు ఉసిరి దీపం దానం చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందండి. ఇక సాయంత్రం 6 దాటిన తరువాత మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర 365 ఒత్తులతో దీపం వెలిగించి శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది. లేదా 2 మట్టి దీపాలు వెలిగించిన ఎంతో పుణ్యఫలితం లభిస్తుందండి. అదేవిధంగా ఈ పూలిపాడ్యమి నాడు ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగించిన విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందండి. అదేవిధంగా ఈ పూలిపాడ్యమి నాడు శివాలయాల్లో నారికేల దీపం కూడా వెలిగించవచ్చు. అలాగే ఈ పూలిపాడ్యమి నాడు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించుకుని నంది చెవిలో మీ కోరికలు చెప్పుకుంటే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరిపోతుందండి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పూలిపాడ్యమి నాడు చెంబుడు నీటితో శివలింగానికి అభిషేకం చేసిన ఆ పరమేశ్వరుడు ఎంతో మురిసిపోయి కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తాడండి. బిల్వదళాలంటే శివునికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఒక్క బిల్వదళం మీకు అందుబాటులో ఉన్న శివలింగంపై బిల్వదళం పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ శివయ్య చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుందండి. ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ పూలిపాడ్యమి నాడు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు పుణ్యఫలితం లభిస్తుందండి. ఈ విధంగా నవంబర్ 21వ తేదీన శుక్రవారం నాడు నదుల్లో పూలి దీపాలు వదిలి ఉదయం అంతా ఉపవాసం ఉండి శివాలయాల్లో దీపాలు వెలిగించి శివుడిని దర్శించుకుంటే కొన్ని వేల రెట్లు పుణ్యఫలితం లభిస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.